దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 11వ వచనము. మన ప్రభువును రక్షకుడైన మన తండ్రి అయిన యెహోవా మన నేల పంట విషయంలో మనకు సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు. మన మీద మన తండ్రి కృప చూపుతున్నాడు. మన దేశం మీద వర్షం కురిపించుటకు మన ఎడల ఎల్లప్పుడూ కృప చూపుతున్నాడు. మన తండ్రి ఆజ్ఞలను అనుసరించి తండ్రి మార్గంలో నడుచుకున్న ఎడల తండ్రి తనకు ప్రతిష్ఠిత జనముగా మనల్ని స్థాపిస్తాడు. భూప్రజలందరూ యెహోవా నామమున మనము పిలువబడుట చూచి మనకు భయపడతారు. యెహోవా మన భూఫలమును గర్భఫలమును దీవిస్తాడు. తండ్రి చిత్తమును మనం నెరవేర్చిన ఎడల మన పశువుల విషయంలో నేల పంట విషయంలో మనకు సమృద్ధిగా మేలు కలుగజేస్తాడు. మనము చేసే ప్రతి కార్యం అంతటిని ఆశీర్వదిస్తాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.